కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి ప్రయత్నము ఈ రెండు పార్టీలు చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం మొదటి నుంచి కూడా ఒక సిద్ధాంతపరంగా ముందుకెళ్లేటువంటి సమాజం. తెలంగాణ సమాజం ఏ రోజు కూడా ఇంత దిగజారి రాజకీయాలను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు. ఏదో ఒకసారి అంటే అర్థం చేసుకోవచ్చు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు మైకు కనిపించిన ప్రచార ప్రసార సాధనాల ముందు నిలబడ్డా వాళ్ళు వాడుతున్నటువంటి భాష, వాళ్ళు వాడుతున్నటువంటి మాటలు జుగుప్సాకరంగా, రాజకీయాలంటే అసహించుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, వ్యక్తిగతమైనటువంటి బురద జల్లుకునేటువంటి ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యత రహితంగా ఈ రెండు పార్టీలు రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా కలుషితం చేస్తూ ఉన్నారు. తమ వైఫల్యాల నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. వాళ్ళు ఏదో శుద్ధపూస అయినట్టు. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వైఫల్యం చెందిందో, అన్ని రంగాలలో వైఫల్యం చెందింది. అదే పరిస్థితి మరి ఈరోజు సంవత్సరం తిరక్క ముందే కాంగ్రెస్ పార్టీ అదే పరిస్థితి వచ్చింది. అన్ని రంగాలలో ఈరోజు వైఫల్యం చెందింది. తగుదు నమ్మాని ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులందరూ మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారు. సిగ్గుండాల వల్ల ఏ మొక్క పెట్టుకొని మహారాష్ట్రకి వెళ్తున్నారు మీరు? ఇక్కడ మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏం అమలు చేశారు? మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేశారు? అది రైతాంగ సమస్యలు తీసుకున్నా, అది మహిళల సమస్యలు తీసుకున్నా, బడుగు బలైన వర్గాల సమస్యలు తీసుకున్నా, దళిత సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి సమస్యలు తీసుకున్నా, యువకుల సమస్యలు తీసుకున్నా, ఏ ఒక్క సమస్య కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం, కొత్త అడగడం లేదు, ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికల ప్రణాళికలు చెప్పినటువంటి ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈరోజు మహారాష్ట్ర న్యూస్ పేపర్లో మరాఠీ భాషలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో అర్థమని కనిపిస్తుంది. తెలంగాణ అంతా సస్యశ్యామలమైపోయింది. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మేము అన్ని రకాలుగా ఇచ్చినటువంటి హామీలు, గ్యారెంటీలు అమలు చేశాము. 420 సబ్ గ్యారెంటీస్ అమలు చేశాము అనే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకంటే మరి అబద్ధాలు ఇంకొకటి ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలతో నిండినటువంటి పార్టీ. నేను ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు, కిషన్ రెడ్డి గుజరాత్కు గులామని. నేను ఎవరికి గులామును కాదు, భారతీయులకు మాత్రమే గులామును. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇటలీకి గులాం. మీరు ఇటలీ దేశాన్ని నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకురానికి గులాం మీరు. ఎస్, మేము నా తెలంగాణను రక్షించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ బిడ్డ, ఖచ్చితంగా నేను గుజరాత్కు గులామని నా తెలంగాణ ప్రజలందరూ కూడా తప్పులేదు అందులో. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో అహింసాయుతమైనటువంటి పద్ధతిలో ఈ దేశ స్వాతంత్రంలో కీలక పాత్ర పోషించినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ పుట్టినటువంటి గుజరాత్కు నేను గులాంనే. ఈ దేశంలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖకు దిగువ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పుట్టినటువంటి గుజరాత్కు నేను గులాంనే. నీలాగా నేను ఇటలీకో, ఏ నకిలీ గాంధీ కుటుంబానికో నేను గులామును కాదు. మీరు నకిలీ గాంధీ కుటుంబానికి మీరు గులాము, నేను కుటుంబానికి గులామును కాదు. ఏ మాట వస్తే
ఆ మాట మాట్లాడతారు. నేను సమస్యల మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శిస్తాను. సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేనటువంటి వాడు, అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో బాగా అలవాటైంది. మీ వైఫల్యాలు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు, మీ అవినీతి కుంభకోణాలు, మీ అక్రమ వ్యవహారాలు, మీ భూదందాల మీద ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురద జల్లేటువంటి ప్రయత్నం, వ్యక్తిగతంగా దాడులు చేసేటువంటి ప్రయత్నము ఈ రెండు పార్టీలకు అలవాటైంది. ఈ రెండు పార్టీలు కూడా తమ వైఫల్యాల నుంచి, అది బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు వ్యక్తిగతంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాలు నడపాలి. మనం తాత్కాలికంగా వాళ్ళకు జైలు కొట్టొచ్చు, తాత్కాలికంగా వాళ్ళు వెనుక పోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. ఎక్కువ రోజులు, ఎక్కువ సార్లు, ఎల్లప్పుడూ ప్రజలను ఎవరూ మోసం చేయలేరు. మాటలతో మోసం చేయలేరు, మాటలతో మభ్యపెట్టలేరు, ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయలేరు. ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాలే ఈ దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ సహకరిస్తారు, అండగా ఉంటారు. కాబట్టి ఈరోజు చాలా దిగజారుడు రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా లేవు. అనేక రాష్ట్రాలు తిరుగుతుంటారు, కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి దిగజారుడు రాజకీయాలు ఏ రాష్ట్రంలో కూడా కనిపించవు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ విషయాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను. నేను 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ మా అమ్మ సోనియమ్మ జన్మదినము. ఆ 2 రోజుల్లో రైతుల రుణమాఫీ చేస్తాను. 2 రోజుల్లో 7వ తేదీ వస్తాను, 9వ తేదీ చేస్తానన్నారు. మళ్ళీ సంవత్సరం పూర్తయి 7వ తేదీ వస్తుంది. సంవత్సరం పూర్తయి సోనియా గాంధీ జన్మదినం, ఇంకో జన్మదినం కూడా వస్తుంది. ఇంతవరకు కూడా రైతుల రుణమాఫీ పూర్తి కాలేదు. ఎన్నికలప్పుడు ఏదైనా హామీలు ఇస్తాము, ప్రజలను మభ్యపెడతాము, అమాయకులైనటువంటి ప్రజలకు ఆశ చూపుతాము, ఓట్లేసిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతాము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుంది. ఏ ప్రభుత్వానికైనా మీరు 100 రోజుల్లో అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కానీ సుమారు 340 రోజులు పూర్తవుతుంది. 340 రోజులు పూర్తవుతోంది. 100 రోజులు ఎక్కడ హామీలు ఇచ్చేటప్పుడు ప్రజలు కేరింతలు కొట్టేచ్చే విధంగా ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి? మరి ఈరోజు ఎందుకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు? మహిళలకు ఇస్తానటువంటి మహాలక్ష్మి పథకం ఏమైపోయింది? 2500 రూపాయలు ప్రతి నెల ఎందుకు ఇవ్వడం లేదు? కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు స్కూటీ ఎక్కడ పోయింది? ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఏమైపోయింది? తులం బంగారం ఏమైపోయింది? విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయింది? 5 లక్షలు ప్రతి విద్యార్థికి అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సహకారం అందిస్తామన్నారు కదా. ఈరోజు సుమారు 10 పంటలకు బోనస్ ఇస్తామన్నారు కదా. 10 పంటలకు రైతు భరోసా ఎక్కడ పోయింది? ఒక్క రైతుకైనా
మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో రైతు భరోసా ఇచ్చారా? ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కదా. కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు కదా. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు కదా. పింఛను 2,000 నుంచి ముఖ్యమంత్రి చెప్పాడు, వీడియో ఉంది. నేను 7వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తా, 9వ తేదీ నాడు 2,000 నుంచి 4,000 మీద ఈ యొక్క పింఛన్ పెంచుతా అన్నాడు. అది వృద్ధాప్య పింఛన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, లేక గీత కార్మికుల పెన్షన్ కానీ, డయాలిసిస్ పేషెంట్ కానీ, ఈ రకంగా అనేక